స్టెప్ ముందుకు పోతున్నా. పేరు కూడా నేను ఆలోచిస్తున్నా. P4 అని మన వాళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజలు భాగస్వామ్యం. ఇది నలుగురు కలిసి చేసేది. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఇస్తుంది. ప్రభుత్వం ఒక రెగ్యులేటర్గా పనిచేస్తుంది, ఫెసిలిటేటర్గా పనిచేస్తుంది. అదే మాదిరిగా ప్రైవేట్ వ్యక్తులను కూడా ఇప్పుడు కొంతమందికి ఇక్కడే ఒక కృష్ణారెడ్డి గారు మెగా ఉన్నారు. మీ పక్క మండలమే, ఈ మండలమే, పామరే అనుకుంటా, గుడివాడ మండలం, గుడ్లవల్లేరు, జోగుపల్లిలో. ఆయన బాగా వ్యాపారం చేశాడు, డబ్బులు ఉన్నాయి. ఒక 30-40 కోట్ల రూపాయలు, లేకుంటే ఇంకా ఎక్కువ పెడుతుంటాడు. 50 కోట్ల రూపాయలు సంవత్సరానికి సిఎస్ఆర్ కింద పెడతాడు. ఆ 50 కోట్లు తీసుకొని ఒక 50,000 కుటుంబాలను అడాప్ట్ చేసుకుని ఒక సిఓ అని పెట్టి 50,000 కుటుంబాలని ఒక 5 ఏళ్లలో పైకి తేగలిగితే, ఒక కంపెనీ ఎట్లా పైకి తీసుకొస్తారు ఆ విధంగా చేయగలిగితే ఎంత మార్పు వస్తుందో మీరే ఆలోచించండి. ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తి ఈ ప్రాంతానికి అది చేయగలిగితే దానికంటే జీవితంలో ఇంకొక సాటిస్ఫాక్షన్ ఉండదు. అది చేపించేదానికి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విధంగా చాలామంది వాళ్ళ శక్తి సామర్థ్యం బట్టి అడాప్షన్ ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు మనుషులే కాకుండా మీకు ఆస్తి, భూమి ఉంటే భూమి, వ్యాపారం ఉంటే వ్యాపారం, అదే మాదిరిగా మీకుండే చేతి వృత్తులు, కుల వృత్తులు ఏ పనులు చేస్తున్నారో ఆ పనిలోనే కెపాసిటీ బిల్డింగ్. ఇప్పుడు మన వాళ్ళు ఒక బండి తీసుకొచ్చి పెట్టారు. తోపుడు బండి ఉండేది. తోపుడు బండిలో చాలా ఇబ్బందులు. అది తొయ్యాలి. ఇది బ్రహ్మాండంగా ఇదైపోతుంది. స్కూటర్ మారిగా ఉంటుంది. ఎక్కడ కావాలి ఇక్కడ వెళ్ళొచ్చు. ఎక్కడ కావాలి బండి ఉంటుంది. క్లీన్గా ఉంటుంది. వస్తువులు కూడా హైజీనిక్గా పెట్టచ్చు. 5 స్టార్ హోటల్లో తినుబండారాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఈ బండిలో పెట్టుకొని తిరిగే పరిస్థితి వస్తుంది. అది ఒక చిన్న మాడిఫికేషన్ మాత్రం. అక్కడ మీరు 50 రూపాయలు 100 రూపాయలు రోజు సంపాదిస్తే దీంట్లో 300-400 రూపాయలు ఈజీగా సంపాదించే పరిస్థితి వస్తుంది. ఇట ప్రతి ఒక్క వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ ఇలాంటివన్నీ తీసుకురావాలని ఒక విధంగా ఆలోచిస్తే మీకుండే ఇప్పుడుకుండే స్పాన్సర్ చేసే వాళ్ళు, మెంటరింగ్ చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఇది ప్రారంభం మాత్రం. దీనికి ఇంకా కొంచెం టైం పడుతుంది. అందరూ ఆలోచనలు తీసుకొని ప్రపంచంలో ఒకప్పుడు మీరు ఆలోచిస్తే ఎప్పుడు కూడా రోడ్లు అధ్వానంగా ఉండేటివి ఇండియాలో. నేను మలేషియాకు పోయాను. చిన్న దేశం మలేషియా, 2 కోట్ల జనాభా. ఆ దేశానికి పోతే ఒక రోడ్డు ఈస్ట్ వెస్ట్ కారిడార్ చూశాను. 8 లేన్ రోడ్డు BOT కింద వేశారు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది అప్పట్లోనే 110 కోట్ల జనాభా మన దేశానికి, ఒక్క రోడ్డు సరిగా లేదు. ఆ రోజు ప్రధానమంత్రి వాజ్పేయి గారి దగ్గరికి వచ్చి మనం కూడా ఇలాంటి రోడ్లు వేయాలంటే డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే, కాదు ఆలోచన ఉంటే డబ్బులు వస్తాయి, రోడ్డు అవుతుంది, మనం వేద్దామని వేస్తే ఫస్ట్ బిట్ వేసింది నెల్లూరు నుంచి చెన్నై వరకు వేసాం. అది వేసిన తర్వాత ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ బాగుందంటే అక్కడి నుంచి దేశమంతా గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ వచ్చింది. ఇప్పుడు ఊరికి నేషనల్ హైవేస్ వచ్చాయి. 2 లేన్ 4 లేన్ 6 లేన్ లేకపోతే 10 లేన్ ఎక్స్ప్రెస్ వేస్ మీరు వేరియస్ వచ్చాయి. ఆ ఆర్గనైజేషన్కి ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి. అంటే డబ్బులు సంపాదించడం పెద్ద కష్టం కాదు. అందుకనే మీరు చూస్తే హైదరాబాద్లో ₹1 ఖర్చు పెట్టకుండా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాం. దానికి ₹1 ఖర్చు లేదు. ఒక పాలసీ ఇచ్చాం, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. వాళ్ళు డబ్బులు తెచ్చారు, ఎయిర్పోర్ట్ కట్టారు, గవర్నమెంట్ రెగ్యులేట్ చేసింది. ఇప్పుడు హైదరాబాద్కి బ్రహ్మాండంగా సంపద వస్తూ ఉందంటే ఆ ఎయిర్పోర్టే కారణం. అలాంటి జరిగే పరిస్థితికి వచ్చింది. ఇదంతా కూడా రివర్స్ డబ్బుల్లో మార్కెటింగ్ చేసి యాడ్స్ ఇవన్నీ పెట్టి తిప్పుతా ఉంటే దానివల్ల యాడ్ మనీ అవన్నీ వస్తాయి. అనేక మార్గాలు, 20 సంవత్సరాలు సోలార్ కూడా పెట్టుకోవచ్చు. సోలార్ పెట్టుకుని కరెంట్ కూడా అవసరం లేదు, జలసగా తిరిగే పరిస్థితి వస్తుంది. ఇలాంటి చాలా ఆలోచనలు ఉన్నాయి. అవన్నీ నేను మాట్లాడతాను మళ్ళీ. ఇప్పుడు ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఈరోజు మనందరం కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ మీరు ఆలోచించాల్సింది, ప్రతి ఒక్క కుటుంబానికి ఒక విజన్ తయారు చేసుకోవాలి. మీరు వాళ్ళ ఆస్తులు ఏమున్నాయి, మనుషులు ఎంతమంది, ఏ వయసులో ఉన్నారు, వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ఆ పని కానీ ఇంకొక పని కానీ చేస్తే వాళ్ళ ఆదాయం ఎట్ట పెరుగుతుంది, దానికి కావలసిన మెళకువలు ఏం కావాలి, స్కిల్స్ ఏం కావాలి,
వాళ్ళకి ఎట్లా నేర్పించాలి అవి మీరు నేర్పిస్తే ఆటోమేటిక్గా వాళ్ళ ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. ఆ ఊర్లో పిల్లలు ఉన్నారు, ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఏం చదివిస్తే ఉపయోగపడుతుందో, ఏ కాలేజ్ చదివించాలో మీరు ప్లాన్ చేసి మీ పిల్లల్ని ఏ విధంగా చదివిస్తారో అదే విధంగా ఈ పిల్లల్ని మీరు చదివించగలిగితే అక్కడి నుంచి మీరే చూడండి మార్పు ఇంకా ఆటోమేటిక్గా వస్తుంది. అది జరగాలి. ఇది అయిన తర్వాత ఎందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నేను పెట్టానంటే, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కోఆర్డినేట్ చేస్తాం, మీకు పోటీ పెడతాం, మంచి వ్యక్తుల్ని సన్మానం చేస్తాం, మళ్ళా ఈ ఊర్లో చేస్తాం, అవసరమైతే రాజధానిలో చేస్తాం. ఎప్పటికప్పుడు మిమ్మల్ని గుర్తించి మీరు చేసిన సేవల్ని, మీరు చేసే పనుల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ని బయట ప్రపంచానికి కూడా చెప్పి మిమ్మల్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితి వస్తాం. అవసరమైతే డబ్బులు మొబైలైజ్ చేయడం కష్టం కాదు, ఆ డబ్బుల్ని సద్వినియోగం చేయడం చాలా ముఖ్యం. ఆ కాన్సెప్ట్లోనే పోతున్నాం. ఇప్పుడే నేను మాట్లాడేటప్పుడు చెప్పాను, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి దగ్గర నుంచి కూర్చొని ప్రపంచం అంతా పనిచేయడం. బోరు కొట్టినప్పుడు వర్క్ స్టేషన్స్ పెట్టడం, ఇంటి దగ్గర కాకుండా అక్కడ పోయి మంచి గార్డెన్లో మంచి ఏసీలన్నీ కూడా పెట్టి శుభ్రంగా అక్కడ పనిచేసి అక్కడే ట్రైనింగ్ కూడా పెట్టి కాఫీ, టీ, భోజనాలన్నీ ఉంటాయి. కావాలంటే సోషల్ లైఫ్, మనిషి ఎంతో పైన ఇంట్లోనే కూర్చుంటే బోర్ కొడుతుంది. అలాంటప్పుడు అక్కడ పోయి కసో పని చేసి వస్తే 10 మందితో కలిస్తే రిలాక్స్ అవుతారు. అలాంటి కాన్సెప్ట్ తీసుకొస్తాం. అక్కడి నుంచి ఇంకా బాగా నేర్చుకొని స్కిల్స్ పెంచుకొని కెపాసిటీ బాగా పెరిగితే మంచి నాయకత్వం వస్తే ఆయన హైదరాబాద్ పోవచ్చు, బెంగళూరు పోవచ్చు, ఎక్కడికి కావాలంటే పోయే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని మోటివేట్ చేసే బాధ్యత, మిమ్మల్ని అనునిత్యం మెంటరింగ్ చేసే బాధ్యత వీళ్ళు తీసుకుంటారు. వీళ్ళని కోఆర్డినేట్ చేసే బాధ్యత ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తీసుకుంటాం. రాఘవరావు గారు ఆ రోజు మంచి హాస్పిటల్ పెట్టారు అందరూ కలిసి. ఇప్పుడు బాలకృష్ణకు అది హ్యాండ్ ఓవర్ చేసాం అందరం కలిసి. ఆయన బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఆయనే కూర్చోవడంలా, ఆయన సినిమాలోనే యాక్ట్ చేస్తున్నాడు, మేనేజ్మెంట్ చైర్పర్సన్గా ఆయన ఉన్నాడు. నేరుగా వెళ్ళి నెలకొకసారి మీటింగ్లు పెట్టి మంచి సీఈఓని పెట్టి ఆ సీఈఓ మొత్తం పనులు చేస్తున్నాడు. వచ్చిన తక్కువ ఛార్జ్ చేస్తున్నారు, అన్ని హాస్పిటల్ కంటే బ్రహ్మాండమైన సర్వీస్ ఇస్తున్నారు. ఇంకొక పక్కన 10 రూపాయలు మిగిలిపెట్టి ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ కూడా ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. అందుకే మళ్ళీ మిమ్మల్ని కోరుతున్నా, దీనికి కొంతమంది నాకు పేరు ఇచ్చింది వికాసం అనే పేరు పెడితే బాగుంటున్నారు, లేకపోతే వెలుగనే పేరు పెడితే బాగుంటున్నారు. P4 అంటే టెక్నికల్ వర్డ్ వస్తుంది. దీనికంటే ఇంకా మంచి పేరుంటే ఈ రోజు రేపు ఫైనలైజ్ చేస్తాం. అంటే ఈ కాన్సెప్ట్తో యునైటెడ్ నేషన్స్ కానీ ప్రభుత్వాలు చేయలేని పని ప్రజలు అనుకుంటే చేయగలుగుతామని నిరూపించే కార్యక్రమం ఇది. అది మన ఊరితో, ఎన్టీ రామారావు గారి పుట్టిన నిమ్మకూరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా.